వాళ్ళు చూస్తే చర్చ చేస్తే కొనుగోలు శక్తి పడిపోయే ఇది డిప్ అయిపోయింది. కాబట్టి ఇమీడియట్గా అది పెంచడానికి తీసుకోవాలి. అందులో నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, మధ్యతరగతుల యొక్క కొనుగోలు శక్తి పెంచాలన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మాలాంటి వాళ్ళు ఏమనంటే అది ఒక్కటే కాదు, వేతన స్థాయి పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. ఎప్పుడో 11 ఇంప్లిమెంట్ చేసిన 11,000 అమలు చేస్తున్నారు, మధ్యన 18,000 అమలు చేయట్లే. ఇప్పుడు 26,000 రికమెండ్ చేయాలని డిమాండ్ ఉంది. ఇవన్నీ సరి చేయకపోతే కొనుగోలు శక్తి పెరగదు. కాబట్టి డిప్ వచ్చింది. అందుకని ఇవాళ బీజేపీ వాళ్ళ కర్ణాటక ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా కేవలం మతం ఆధారంగానే కాకుండా ఈ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ కూడా మనం సర్వ్ చేయకపోతే కష్టం అనేటువంటి స్థితి వచ్చింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఆ రిజల్ట్ అవుపడింది. ఎందుకంటే అది అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సర్వశక్తులు వడ్డింది అంటాం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కాసేపు రంగంలో దిగాల్సి అయితే వస్తుంది. నాగేంద్ర గారు మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీజేపీకి ఓటర్లు అయితే పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఆప్ వైపు ఉంటున్నారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు గతంలో మనం చూసాం. సో అందుకనే మళ్ళీ ప్రాంతీయ పార్టీల దారిలోనే ఉచిత హామీలకు వెళ్ళిందా బీజేపీ? సత్యం గారు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఈ ఉచితాలకు లేకపోతే ఎన్నికల్లో మభ్య పెట్టడానికి లేకుంటే ఓటర్స్ను ఆకట్టుకోవడానికి ఈ చేసేయడానికి పైకి మాత్రం మేము వ్యతిరేకం అని చెప్తారమ్మా. కానీ ఇప్పుడు చూస్తున్నది ఏంటి అంటే ఉచితాలకు వచ్చిండ్రు అన్ని రకాల చెప్పలేని మిత్రమా ఒక్క మాట, అసలు ఉచితాలు అనే పదమే వాడటం పేదవాళ్ళని అణుచేయడానికి వాడే పదం. అది వెల్ఫేర్ యాక్ట్, అది సంక్షేమ పథకాలు అంతే, వాళ్ళ హక్కు అది. బీజేపీ అన్న మాట ఇది. అదే నేను అంటుంది ఏంటంటే వాళ్ళు కూడా అందరి మాదిరిగానే ఉచితాలు ప్రకటిస్తున్నారు, మోటార్స్ మభ్య పెడుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవన్నీ కూడా చేసి ఉంటారు. దాన్ని ఏది అవసరమైతే అది చేసుకున్నారు అనేది ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసినాం కదా. పార్లమెంట్ ఎన్నికలు కానీ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల లోపల బీజేపీ పార్టీ వాళ్ళు జనరల్ గా మేము చిన్నప్పుడు చూసింది ఏంటి అంటే వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడితే బీజేపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది. అంటే కాదు అని లేవాల తర్వాత ఒప్పుకున్నారు. కానీ అయితే నేను అనేది ఏంటంటే ఈ ప్రజలను మభ్య పెట్టడం లోపల, ఓటర్స్ మభ్య పెట్టడం లోపల మేము దూరం అనేటోళ్ళు కూడా ఈ రోజు దాంట్లోనే అదే మార్గంలో వచ్చిండ్రు, అదే తీరుగా నడుస్తుంది. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న లెవెల్, నేషనల్ లెవెల్ ఏమైతుంది మేడం? కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్వయాన ఢిల్లీ లోపలనే ఇప్పుడు చరణ్ కౌన్సికే కాదు, మనం అన్నిటిని కూడా చూసుకుంటే కూడా వాళ్ళు ఎందుకు పోటీ చేసిండ్రు, ఎందుకొరకు ఇదైనరు? నేషనల్ పార్టీ అనుకునేది ఢిల్లీని 1 సీటుకు పరిమితం అయిపోయేసి 2-3% పరిమితం అయిపోతున్నది. అంటే ఆ పార్టీ ఎక్కడ క్షీణించిపోతున్నది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఇదవుతుంది అనేది కూడా ఒక్కసారి మనం చర్చ చేసుకోవాల్సి తప్పదు, ఆలోచన చేయక కూడా తప్పదు. అయితే ఆ పార్టీ ఇది మనం చూస్తే ఆ పార్టీ ఏర్పడని మేడం, నేను ఒకటే విషయం చెప్తా. ఆ పార్టీ వచ్చిందే అవినీతికి వ్యతిరేకంగా వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం నుండి నేషనల్ లెవెల్లో భారతదేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ అధిక మొత్తంలో రాష్ట్రాలను పరిపాలన చేస్తున్నప్పుడు ఏదైతే అవినీతితోని కుంభకోణాల్లో కోరుకొని పోయిందో అప్పుడు ఆపనే పార్టీ నేను అవినీతిని మొత్తం తూడ్చేస్తా, నూకేస్తా, మొత్తం జడకట్ట బట్టి నేను కొట్టేస్తా అని చెప్పి ఏదైతే చేయడం జరిగిందో, అవినీతికి వ్యతిరేకంగా పార్టీ వచ్చినప్పుడు ఈ రోజు జరిగిన అవినీతి మీద ఏదైతే అక్కడ జైలుకోవడం కానీ లేకుంటే లిక్కర్ స్కామ్ కానీ వేరే వేరే స్కామ్లన్నిటి మీద బలంగా గిటబిల్లు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రచారం చేయగలిగారు. కాబట్టి కొంత ఆలోచన చేశారు. రిజల్ట్స్ అదే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఎర్లీ ట్రెండ్ చూసుకుంటే కనుక బీజేపీ 38 స్థానాలు, అంటే మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసి లీడ్ స్థానాల్లో బీజేపీ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో లీడ్లో ఉంది. ఏదేమైనా హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. చరణ్ కౌశిక్ గారు షార్ట్గా చెప్పండి. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతేనే కాంగ్రెస్ పార్టీ సురక్షితంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా ఆప్కి సపోర్ట్ ఉంటే కనుక ఇది కాస్త రాహుల్ గాంధీకి పెద్ద కీలకమైన అంశమే, ప్రాభవాన్ని పొందడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఖాతా తెరిచిన ఏ పార్టీ కూడా ఖాతా తెరిచిన సిచ్యువేషన్ కనిపించట్లేదు మేడం. ఇక్కడ ఢిల్లీలో ఎట్టి పరిస్థితులు హంగ్ వచ్చే అవకాశమే లేదు. 2013లో ఎలక్షన్ జరిగినాయి, తర్వాత 2017లో, తర్వాత 2020లో, 2025లో
2013లో తప్ప ఎప్పుడు కూడా అంగనే ప్రసక్తి లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు ఎప్పుడు గెలిచినా కూడా 60 స్థానాలు తక్కువ కూడా గెలిచిన సందర్భం, రైట్ 62 స్థానాలు లేకపోతే 67 స్థానాలు గెలిచిన సందర్భం.